స్టార్ అనే టైటిల్‌తో ఉన్న తమిళ సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో హీరో అవ్వాలని కోరిక. దానికి వాళ్ళ నాన్న బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మేమో అవన్నీ కాదు చదువుకుని జాబ్ చేయాలనుకుంటుంది. ఇంతకీ హీరో తను అనుకున్నట్టు సక్సెస్ అయ్యాడా లేదా అనేది సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగానే ఉంది. సినిమాలో హీరోకి సపోర్ట్ చేసే ఫాదర్ క్యారెక్టర్ అయితే బాగా అనిపించింది. అలాగే హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ బాగున్నాయి. అలాగే లవ్ ట్రాక్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇంక సినిమాలో హీరోకి సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూపించేలా వచ్చే సీన్స్ అయితే బాగా అనిపించాయి. కానీ సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే ఒక చోట ఆగిపోయిన ఫీలింగ్ వచ్చింది. అలా అయినప్పుడు ఏదో ఇన్స్పిరేషనల్గా అయ్యేలాగే జర్నీ స్టార్ట్ చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ అక్కడ వచ్చే కొన్ని ఎమోషన్స్ హీరోయిన్ క్యారెక్టర్ బాగా అనిపించాయి. కాకపోతే ఎమోషనల్ డోస్ బాగా ఎక్కువైపోయి సినిమా ఎటు వెళ్తుందో ఏం చెప్దాం అనుకుంటున్నారనే విషయం అర్థం కాకుండా అయిపోతుంది. ఇక ఆ సీన్స్ అన్ని చూస్తున్నప్పుడైతే సినిమాని ఎటు తీసుకెళ్తున్నారో, తీసుకెళ్లి ఏం చెప్తారో, ఎలాంటి ఎండింగ్ ఇస్తారో అనేది డౌట్ అయితే ప్రతి సీన్లోనూ వస్తూ ఉంటుంది. సినిమా క్లైమాక్స్ లాస్ట్లో చెప్పిన ఒక చిన్న డైలాగ్తో సినిమా కొంచెం మంచి ఫీల్ వచ్చింది. ఇక సినిమాలో మెయిన్గా చేసిన అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అలాగే హీరోయిన్స్ కూడా బాగా చేశారు. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉన్నాయి. ఫైనల్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నట్టు అనిపించిన సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఒకే చోట ఆగిపోయి ఎక్కువ ఎమోషనల్ గా లాగుతున్న ఫీలింగ్ వస్తుంది. దానికి ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.